తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. చాలా మంది 12 రాశులకు సంబంధించి జూలై మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది, మరి మా రాశి వారికి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలని అడుగుతూ ఉంటుంటారు. మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలో సురేష్ గారి నుండి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సింహరాశి జూలై మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరు మనల్ని అడుగుతూ ఉన్నారు. మా రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సో రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ప్రకృతి కూడా మనం చెప్పుకునే రాశి ఫలాలు వింటూ ఉంటుంది. అలానే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కూడాను ఉదయాన్నే సుప్రభాతం మనకి పంచాంగ శ్రవణంతో స్టార్ట్ చేస్తారండి. అందుకని చెప్పేసి ఇది మహర్షులు మనకి ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానం. ఎందుకంటే జీవితం అనేది సుఖంగా, హ్యాపీగా, బ్లిస్ఫుల్గా జీవితాన్ని గడపాలి అనే ఉద్దేశంతో ఇచ్చిన ఒక గొప్ప శాస్త్రం ఈ జ్యోతిష శాస్త్రం అండి. దీన్ని అనుసరించి మనకి జూలై 2024 మాస ప్రిడిక్షన్స్ మనం చూస్తే ఫస్ట్ సింహరాశి కనుక చూసుకుంటే, సింహరాశి వాళ్ళకి మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం, ఇవన్నీ మనకు వచ్చేటప్పటికి సింహరాశి కింద వస్తాయని చెప్పుకోవాలన్నమాట. అయితే గోచారం ప్రకారం ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి మనం కనుక చూసుకుంటే, సన్ వచ్చేటప్పటికి 16 తర్వాత వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోను, బుధుడు వచ్చేటప్పటికి సింహరాశిలోను, తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో 7th నుంచి, తర్వాత మంగళుడు కుజుడు వచ్చేటప్పటికి 12వ తారీఖు నుంచి జూలై మాసంలో మనకు వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నారండి. సో ఈ చేంజ్డ్ ప్లానటరీ కాంబినేషన్స్ బట్టి వీళ్ళకి ఎలా ఉందో మనం చూసుకుందామండి. వీళ్ళకి వచ్చేటప్పటికి ఫస్ట్ 15 డేస్ ఎలా ఉంటుందో చూద్దాం, తర్వాత 15 డేస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ 15 డేస్ వచ్చేటప్పటికి వీళ్ళకి విత్తలాభం, దేహరుజం, పరాభం, భయం, అభయం అని చెప్పేసి చెప్తూ ఉంటారు మహర్షులు. వీటి ప్రకారం అంటే వీళ్ళకి ఈ ఫస్ట్ 15 ధనలాభం బాగా ఎక్కువ ఉంటుందండి. తర్వాత శరీరానికి సంబంధించి కొంచెం అంత హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫియర్, అనవసరంగా ఎక్కడో భయపడే అవకాశము, తర్వాత అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఉంటుంది, అంటే భయపడాల్సిన అంత అవసరం లేదు అన్న ఉద్దేశంతో ఈ 4 ఉన్నాయి. నెక్స్ట్ 15 డేస్ వచ్చేటప్పటికి ఎలా ఉండేది, ధనచ్ఛేదం, డబ్బు బాగా ఖర్చు అయిపోతుందండి. తర్వాత అనవసరమైన బాధలు పడతాం. శుచ్యం, అక్షరాక్షయం, ఓకే, అర్ధక్షయం, అర్ధప్రాప్తిం. వీళ్ళకి ఎక్కువగా డబ్బులు వస్తుంది, డబ్బులు కూడా ఎక్కువ పోతుందండి. సెకండ్ 2 వీక్స్లో కనుక చూసుకుంటే, కనుక సెకండ్ హాఫ్ మంత్లో కనుక మనం చూసుకుంటే, మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే, సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 11th హౌస్లో ఉన్నారండి. అందువల్ల సూర్యుడు 11th హౌస్లో చాలా మంచి చేస్తూ ఉందండి. ఎలా ఉంటుందంటే వీళ్ళకి ధనలాభం ఉంటుంది. తర్వాత కులాచారం పాటించడం, వాళ్ళు అనాదిగా వచ్చిన వాళ్ళకి సంబంధించిన యాన్సర్స్కి సంబంధించిన పూజలు కానీ పురస్కారాలు లాంటివి చేయడం చేస్తూ ఉంటారు. ఇంట్లో చాలా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత మంచి భోజనం చేయటం, స్వీట్స్ అన్నీ తినటం, తర్వాత నూతన ఉద్యోగ ప్రాప్తి. ఈ టైంలో కనుక వాళ్ళు ఏదైనా కనుక ప్రమోషన్స్ కానీ లేదంటే కొత్తగా ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కనుక చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ధనలాభం చూపిస్తుంది, మంచి ఆరోగ్యంగా ఉంటారండి. ఇది చాలా పాజిటివ్గా ఉంటుంది 15th వరకు అండి. ఆ తర్వాత 15th నుంచి 30th వరకు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి పదవి నష్టం చూపిస్తూ ఉందండి. తర్వాత బంధువులకి రోగం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ధన వ్యయం, డబ్బులు కూడా ఖర్చు అయిపోతాయి, చాలా ఇబ్బంది పడిపోతారు, మిత్రులతో గొడవలు వచ్చేస్తాయి, జ్వరము, విచారం ఈ విషయాన్ని ఎక్కువగా ఉంటుంది. ఇవి సూర్యుడి వల్ల వస్తాయండి. తర్వాత మంగళుడు వచ్చేటప్పటికి, వీళ్ళు కుజుడు వచ్చేటప్పటికి 9th హౌస్లో 10th హౌస్లో ఉన్నారు కాబట్టి అది అంత ఫేవరబుల్గా లేదని మనం చెప్పుకోవాలి. ఏ విధంగా ఫేవరబుల్గా లేదంటే సరైన టయానికి భోజనం చేయకపోవటం, తర్వాత శరీరం అంతా ఎండిపోయినట్టు, గ్లోరియస్ అంతా లేకుండా ఉండటం, తర్వాత ఒళ్ళు నొప్పులు ఉండటం, స్థాన భ్రష్టం అంటే అనుకున్న పదవి ఏదైనా పోవటం, అనుకున్న పని రాకపోవటం కానీ, ద్వేషము, వృధా ప్రయాణం, అనవసరంగా జర్నీ చేయటం, తర్వాత ఆందోళన కలగా ఉండటం, తర్వాత అవమానాలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. టోటల్గా ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఈ మంత్లో కొంచెం ఇన్సల్ట్స్ అన్నీ ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టము, పరాభవము, బలహీనత. సో ఇది మనకి ఫస్ట్ 12th వరకు ఉంటుంది. అంటే 12th పైన వచ్చేటప్పటికి ఎనీవే సూర్యుడు సరిగా లేడండి. సూర్యుడితో పాటు మార్స్ కూడా కుజుడు కూడా సరిగా లేకపోవటం వల్ల నెక్స్ట్ 2 వీక్స్ ఎలా ఉంటుందంటే రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తిండి వచ్చేటప్పటికి మంచి తిండి తినరండి, ఎప్పుడు తిరగటం, ఉద్యోగానికి సంబంధించి అనుకున్న పని అంతా విఫలమవటము, అనారోగ్యంగా ఉండటం, శత్రుత్వం ఇలాంటివన్నీ కలిగే అవకాశం ఎక్కువ ఉందండి కుజుని వల్ల. శుక్రుని వల్ల కనుక మనం చూసుకుంటే 11వ స్థానంలో ఉండటం వల్ల ఫస్ట్ 2 వీక్స్ లేదంటే ఫస్ట్ 10 డేస్ వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందంటే మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఇష్టమైన కార్యక్రమంలో పాల్గొంటారు, ఆర్థికంగా లాభం బాగుంటుంది, మంచి భోజనం చేస్తారు, మిత్ర లాభం ఉంటుంది, కుటుంబంలో శాంతి ఉంటుంది, ధన లాభము, జయము ఇవన్నీ కలుగుతాయి. టోటల్గా వచ్చేటప్పటికి మనకి సూర్యుడి ప్రకారంగా కానీ లేదంటే శుక్రుని ప్రకారంగా కనుక చూసుకుంటే ఫస్ట్ 2 వీక్స్ చాలా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ 2 వీక్స్ వీళ్ళకి ఆయుధ పీడ, చోర భయం,
కష్టాలు, భయము, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు ఏదైనా కనుక చేస్తే విఘ్నాలు వస్తాయి కాబట్టి కొన్ని గమనించుకోవాలి. తర్వాత సుఖప్రాప్తి, అధికంగా డబ్బులు ఖర్చు పెట్టడం, తర్వాత ధనలాభం ఉంటుంది, వచ్చిన ధనం మళ్ళీ ఖర్చు కూడా అయిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం వచ్చినప్పుడు ధనాన్ని సేవ్ చేసుకుంటే బాగుంటుంది. అదే కనుక మనకి అంగగోచారం అని ఇంకొక విధానం ఉందండి. ఈ అంగగోచారం ప్రకారం నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే మఖా నక్షత్రం వాళ్ళకి సూర్యుడు వల్ల చాలా లాభం ఉందండి. అలానే ఫియర్ ఆఫ్ డెత్ అంటారు, అంటే చావుకు సంబంధించిన విషయాలు అనవసరంగా భయపడుతూ ఉంటారని చెప్పుకోవాలండి. తర్వాత వీళ్ళకి కుజుడు వచ్చేటం వల్ల అతిగా భయపడుతూ ఉంటారు, ఏమీ ఉండదు కానీ ఏదో ఒక సిచ్యువేషన్ వీళ్ళకి భయం కొలిపే ఒక సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత మెర్క్యూరీ లేదంటే బుధుడు వచ్చేటప్పుడు సౌఖ్యంగాను సంపాదన ఇస్తారండి. ఆ తర్వాత వీనస్ వచ్చేటప్పటికి ఏదైనా కనుక పని అనుకుంటే ఆ పని అవ్వక ఆ పనిలో విఘ్నాలు వచ్చేసి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అది వచ్చేటప్పుడు మఖా నక్షత్రం వాళ్ళకండి. నెక్స్ట్ మనం పుబ్బా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి దేహ పీడనము చూపిస్తూ ఉందండి. తర్వాత అతిగా భయపడుతూ ఉంటారు కానీ సౌఖ్యంగా ఉంటారు, వీళ్ళకి క్షేమంగా ఉంటారు, భయపడినా కానీ ఏం ప్రాబ్లం ఉండదండి. తర్వాత ఉత్తరా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కూడా దేహ పీడనము ప్లస్ లాభం చూపిస్తుందని అనుకున్న పనుల్లో అతిగా భయపడితే అవకాశం ఎక్కువ ఉంది కొన్ని సందర్భాల్లో. బట్ ఓవరాల్గా సౌఖ్యంగా ఉంటారు. తర్వాత అనుకున్న పనిలో విఘ్నాలు ఎదురొచ్చేసి కార్యభంగం కలుగుతుంది, బట్ ఓవరాల్గా క్షేమంగా ఉంటారు. ఇవి వచ్చేటప్పటికి మనకి అంగగోచర ఫలితాలండి. సో ఈ విధంగా మనకి జూలై 2024 సింహరాశికి సంబంధించిన వాళ్ళ రాశి ఫలం మనం క్లుప్తంగా మనం చూసుకోవచ్చు. సో చాలామంది మనల్ని అడుగుతూ ఉంటుంటారు సార్, జాతకరీత్యా అంటే అసలు ఈ సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నామని, లేదా కొన్నిసార్లు మనం రాసులు చెప్పినప్పుడు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో అంటే అంత మంచి ఉన్నా ఎందుకో జరగట్లేదు అంటే ఆటంకాలు రాయడానికి గల కారణాలు ఏంటి అని అడుగుతుంటుంటారు. వివాహ సమస్యలు ఉంటాయి, కొంతమందికి సంతాన సమస్యలు ఉంటుంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటుంటాయి. వాళ్ళందరికీ సంబంధించి మనం అంటే ఎటువంటి సహాయం చేసే అవకాశం ఉంటుంది అంటారు? జాతకరీత్యా మిమ్మల్ని కలవాలి అంటే అప్రోచ్ అవ్వచ్చు అంటారు? కొన్నిసార్లు జాతకం బాగున్నా వాళ్ళు ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. నేను కూడా షాక్ అవుతుంటా. కొంతమందికి ఉన్న ప్లానటరీ కాంబినేషన్ సరిగా లేకపోయినా కానీ వాళ్ళకి బాగుంటారండి. సో ఈ జాతకానికి మించి ఇంకా కొన్ని ఉంటాయండి. అవి పితృశాపాలు కానివ్వండి, లేదంటే వాళ్ళు వచ్చేటప్పటికి సర్పదోషాలు కానివ్వండి, తర్వాత స్త్రీ శాపాలు, ఇలా కొన్ని ఉంటాయండి. అంటే కొన్నిసార్లు మనం చేసిన కర్మ మనకి వెంబడిస్తూ ఉంటుంది. పుట్టినప్పుడు జాతకం ఒకలాగా ఉంటుంది, మధ్యలో మనకి లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల అయితేనేవ్వండి, తర్వాత మనం కొన్ని మిస్టేకులు చేయడం వల్ల అవి మనకి కర్మ రూపంలో ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. సో కొంతమందికి డైరెక్షన్ లెస్గా వెళ్ళిపోతారు, ఎలా వెళ్తే బాగుంటుంది, ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అని తెలుసుకోవడానికి మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనెక్ట్ అయితే మనకి ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చండి. అది ఒకటి. ఇంకొకటి ఏమంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలనేది ఒక మిషన్ అండి. సో దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలామంది జాయిన్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇది ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయేసి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ వెళ్ళిపోయి ఒక 15 days 3 weeks కోర్స్ ఒకటి నేర్చుకుంటే అట్లీస్ట్ అసలు ఏముంటుంది ఇందులో, ఇదేంటి, ఇది ఒక సూపర్టిషనా లేకుంటే మూఢనమ్మకమా, పిచ్చా లేకుంటే సైన్సా ఏంటని తెలుసుకోవాలి కదా ఫస్ట్. సో ఎవరో చెప్పారని కాకుండా ఈ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళకి అర్థమవుతుందండి. ఆ తర్వాత అలాగే సిరీస్ ఆఫ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చండి. తర్వాత కొంతమందికి మనం కనకదార ఒక ప్రోగ్రామ్ పెట్టామండి, దీనికి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. కొంతమంది పర్టికులర్గా పొలిటీషియన్స్ అనుకున్న విధంగా లేకపోవటం, ధన నష్టం చూడటం, శత్రువు వల్ల అటాక్ అవ్వటం కానివ్వండి, లేదంటే బిజినెస్లో అన్ఎక్స్పెక్టెడ్గా లాసులు రావటం కానివ్వండి, లేదంటే డబ్బు వచ్చి విపరీతంగా ఖర్చు అవటం కానీ, ఇలాంటి వాటికి కనకదార ప్రోగ్రామ్ కూడా మనం పెట్టామండి, దానికి మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఈ విషయాన్ని, ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ చూసిన తర్వాత జాతకరీత్యా ఒకసారి సురేష్ గారిని సంప్రదించాలి అనుకున్నా, కనకదార హోమంకి కనుక మీరు జాయిన్ అవ్వాలనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, లేదా ఆస్ట్రాలజీ కోర్స్ని మీరు తీసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.